హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్ములు ప్రిన్సెస్ ఛానల్. గైస్, ఇప్పుడైతే తమ్నేల్లో పెట్టిన ప్రకారం మనకి ఏపీ ఐసెట్ స్పాట్ అడ్మిషన్స్ గురించి అయితే చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది కమెంట్ బాక్స్లో. సో వాళ్ళందరి గురించి అయితే అసలు స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏంటి, ఎవరు ఎలిజిబుల్లో ఏంటి అని చెప్పి నేను క్లియర్గా అయితే చెప్తాను. సో లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, ఎక్కడే స్కిప్ చేయకండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే దయచేసి వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ కోసం. సో నేను నెక్స్ట్ ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, మన ఛానల్లో కెరియర్ గైడెన్స్ కూడా ఇవ్వబోతున్నాను. సో ఎలా ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అవ్వాలి, రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఓవరాల్గా అయితే నేను చెప్తాను. సో అందుకైనా జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని చెప్పి నేను చెప్తాను. ఓకేనా, ఏ ఫీల్డ్ తీసుకోవాలి, ఎంబీఏలో ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి, ఎంసీఏలో ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలని చెప్పి నేను చెప్తాను. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే అసలు మీకు స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏంటో నేను చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ అయితే, స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏంటి అంటే, సో స్పాట్ అంటే ఏంటి, ఇంకో అందరికీ డౌట్ వచ్చేదంటే మేనేజ్మెంట్ స్పాట్ ఒకటేనా అని డౌట్ వస్తుంది. సో మేనేజ్మెంట్ సీట్స్ వేరు, స్పాట్ అడ్మిషన్ సీట్స్ వేరు. ఓకేనా, మేనేజ్మెంట్ ఫీజు వేరుగా ఉంటుంది, స్పాట్ అడ్మిషన్ ఫీజు కూడా వేరుగా ఉంటుంది. సో మేనేజ్మెంట్ అనేది ప్రైవేట్ కాలేజ్లో ఉంటుంది, మేనేజ్మెంట్ అండ్ స్పాట్ రెండు ప్రైవేట్ కాలేజ్లో ఉంటాయి. కానీ స్పాట్ అనేది ఓన్లీ స్పాట్ అనేది ప్రైవేట్ కాలేజ్లో ఉంటుంది అండ్ గవర్నమెంట్ కాలేజ్లో కూడా ఉంటుంది, గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ఉంటాయి. కానీ యూనివర్సిటీ లెవెల్లో మేనేజ్మెంట్ సీట్స్ అనేవి ఉండవు, ఓన్లీ స్పాట్ కండక్ట్ చేస్తారు. స్పాట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే, మీకు 2 కౌన్సిలింగ్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఏమైనా సీట్స్ మిగులుంటే ఆ ఉన్న సీట్స్ని స్పాట్ రూపంగా కండక్ట్ చేస్తారు. సో దీనికి స్కాలర్షిప్ వస్తుందా అంటే, దీనికి ఎటువంటి స్కాలర్షిప్ అయితే రాదు. మీకు యూనివర్సిటీలో సీట్ వచ్చినా సరే, మీరు యూనివర్సిటీలో స్పాట్ అడ్మిషన్స్కి పార్టిసిపేట్ చేసినా సరే మీకు ఎటువంటి స్కాలర్షిప్ అయితే రాదు. మీ ఓన్ మనీ మీరే పే చేసుకోవాలి, కాలేజ్ ఫీ అనేది. సో దీనికి రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుందా అంటే, ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. సేమ్ ఐసెట్ లాగే మీరు దీనికి కూడా ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అంతే ఫీజు అయితే పే చేయాలి. రిజిస్ట్రేషన్ ఫీజు సేమ్ ఐసెట్కి ఎలా అయితే ఉందో రిజిస్ట్రేషన్ ఫీజు, దీనికి కూడా అంతే ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫీజు. ఓకేనా, సో ఇటువంటి కూడా ఫీజు రియంబర్స్మెంట్ అయితే స్పాట్ అడ్మిషన్స్కి రాదు. ఓకేనా, స్పాట్ అడ్మిషన్స్ అనేది ఎవరు ఎలిజిబుల్ అంటే, ఫస్ట్ థింగ్ ఎవరైతే ఐసెట్ రాశారో వాళ్ళకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. స్పాట్లో ఎవరికైతే ఐసెట్ రాసి మంచి ర్యాంక్ అయితే వచ్చిందో, ఎవరికైతే ర్యాంక్ వచ్చిందో వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక 20 సీట్స్ ఉంటే, ఆ 20 సీట్స్లో ఫస్ట్ ఒక 15 సీట్స్ అనేవి 20 సీట్స్లో చూస్తారు, వచ్చిన జనాలు బట్టి చూస్తారు. ఆ 20 సీట్స్లో 15 మెంబర్స్ ఐసెట్ రాసిన వాళ్ళు వస్తే, సో 15 సీట్స్ వాళ్ళకి ఇస్తారు. ఇంకా ఐసెట్ రాయని వాళ్ళు ఇంకో 5 మెంబర్స్ ఉన్నారు కదా, ఐసెట్ రాయని వాళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఫస్ట్ అయితే ప్రిఫరెన్స్ ఏంటి అంటే, ఎవరైతే ఐసెట్ రాసి ఉంటారో, ఎవరికైతే ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి మెయిన్ ప్రిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే ఎలిజిబుల్ అనేది ఇద్దరు ఎలిజిబుల్, ఐసెట్ స్పాట్ అడ్మిషన్స్కి ఇద్దరు ఎలిజిబుల్, ఐసెట్ రాసిన వాళ్ళు ఎలిజిబుల్లే, ఐసెట్ రాయని వాళ్ళు కూడా ఎలిజిబుల్లే. కాకపోతే మెయిన్ ప్రిఫరెన్స్ అనేది ఎవరైతే ఐసెట్ రాసి ర్యాంక్ తెచ్చుకుంటారో వాళ్ళకి మెయిన్ ప్రిఫరెన్స్, ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే వాళ్ళకు ఉంటుంది. ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాతే ఏమైనా సీట్స్ మిగిలితే ఎవరైతే ఐసెట్ రాయలేదో వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, స్పాట్ అడ్మిషన్స్కి ఫీజు ఎంత ఉంటుంది అక్క అని అడుగుతున్నారు. సో అది స్పాట్ అడ్మిషన్స్ అనేది అది ఎలా ఉంటుంది అంటే, అది కాలేజ్ బట్టి యూనివర్సిటీ బట్టి ఉంటుంది. సపోజ్ మా యూనివర్సిటీ ఉంది, మా యూనివర్సిటీ అనేది సేమ్ కౌన్సిలింగ్లో ఎంతైతే ఫీ అయితే తీసుకున్నారో ఆ స్టూడెంట్స్కి, సో సేమ్ స్పాట్ అడ్మిషన్స్ కూడా అదే ఫీ ఉంటుంది. ఆ ఫీ ఎటువంటి మార్పులు అయితే ఉండవు. సో అలాగే ఉంటుంది. సో అన్ని యూనివర్సిటీస్ గురించి అయితే నేను చెప్తాను. యూనివర్సిటీస్ అన్నిట్లో కౌన్సిలింగ్లో ఎంతైతే ఫీ ఉందో, సేమ్ స్పాట్ అడ్మిషన్ కూడా అంతే ఫీ ఉంటుంది. అది జనరల్ అయినా సెల్ఫ్ ఫినాన్స్ అయినా సరే, స్పాట్ అడ్మిషన్లో కూడా మనకి జనరల్ ఉంటుంది, సెల్ఫ్ ఫినాన్స్ ఉంటుంది. మీ ర్యాంక్ తక్కువ అయితే జనరల్లో ఇస్తారు, మీ ర్యాంక్ కొంచెం ఎక్కువ అయితే స్పాట్ అడ్మిషన్లో ఇస్తారు. సో గవర్నమెంట్ యూనివర్సిటీస్లో మీకు ఐసెట్లో ఎంతైతే ఫీజు చూపిస్తున్నారో సేమ్ ఫీజ్ స్పాట్ అడ్మిషన్స్ కూడా అలాగే ఉంటుంది. కానీ ప్రైవేట్ కాలేజ్లో అలా ఉండదు. సో ప్రైవేట్ కాలేజ్లో డిఫరెంట్ ఉంటుంది, కొంచెం ఎక్కువ అమౌంట్ ఉంటుంది. మీకు ఐసెట్ కన్నా కూడా దీనికి కొంచెం ఎక్కువ అమౌంట్ ఉంటుంది. ఓకేనా, సో స్పాట్ అంటే ఒక క్లారిటీ వచ్చింది అనుకున్నా. ఎప్పుడైతే మనకు 2 కౌన్సిలింగ్స్ అయిపోయిన తర్వాత ఇంకా వేకెంట్ సీట్స్ ఎన్ని ఉన్నాయో చూసి, ప్రతి కాలేజ్లో వేకెంట్ సీట్స్ ఎన్ని ఉన్నాయో చూసి వాళ్ళు, సో ఇది స్పాట్ అనేది ఎలా తెలుస్తుంది మనకి అంటే, సో వెబ్సైట్స్ ఫాలో అవ్వడమే. మీరు ప్రతి వెబ్సైట్ లేదా వెబ్సైట్స్ ఫాలో అవ్వాలి, కాలేజ్ వెబ్సైట్స్ ఫాలో అవ్వాలి, లేదా న్యూస్ పేపర్ ఫాలో అవ్వాలి. న్యూస్ పేపర్ ఫాలో అయితే న్యూస్ పేపర్లో అయితే స్పాట్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు న్యూస్ పేపర్లో వేస్తారు. ప్రతి యూనివర్సిటీ ప్రతి
కాలేజ్ అయితే వేస్తుంది. సో ఒకేసారి కండక్ట్ చేయరా అంటే ఒకేసారి కండక్ట్ చేయరు. ఇది స్పాట్ అనేది వాళ్ళ కాలేజ్ ఇష్టం, వాళ్ళ యూనివర్సిటీ ఇష్టం, ఏ యూనివర్సిటీ ఇష్టం వాళ్ళది, ఏ కాలేజ్ ఇష్టం వాళ్ళది. ఓకేనా, వాళ్ళకి నచ్చినప్పుడు స్పాట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీ ఉందనుకో, నాగార్జున యూనివర్సిటీ అక్కడ ఉన్న సీట్లను బట్టి వాళ్ళు ఎప్పుడైతే కండక్ట్ చేయాలి అనుకుంటారో అప్పుడైతే స్పాట్ కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఆంధ్ర యూనివర్సిటీ కూడా అంతే. ఇంకేమైనా సీట్స్ ఉంటే వాళ్ళు ఎప్పుడైతే స్పాట్ కండక్ట్ చేయాలి అనుకున్నా అప్పుడు కండక్ట్ చేస్తారు. సేమ్ ప్రైవేట్ కాలేజ్ కూడా అంతే. ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు స్పాట్ అడ్మిషన్స్ అనేవి వాళ్ళు వాళ్ళు కండక్ట్ చేసుకుంటారు. ఓకేనా, స్పాట్ అడ్మిషన్స్ అనేది ఒకేసారి అందరికీ జరగవు. ఎవరిష్టం ఏ కాలేజ్ ఇష్టం ఆ కాలేజ్ వాడికి నచ్చినప్పుడు స్పాట్ అడ్మిషన్స్ అనేవి పెట్టుకుంటారు. సో మ్యాక్సిమం ఎప్పుడు ఉండొచ్చు స్పాట్ అడ్మిషన్స్ అన్ని కాలేజ్కి అంటే అక్టోబర్లో అయితే స్టార్ట్ చేస్తారు. అక్టోబర్ సెకండ్ వీక్ కల్లా మీకు స్పాట్ అడ్మిషన్స్ అయితే అన్ని యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. పేపర్లో కూడా వేస్తారు. ప్రతి యూనివర్సిటీ ప్రతి కాలేజ్ గురించి పేపర్లో కూడా వేస్తారు. అలాగే నేను కూడా వీడియోస్ చేస్తాను. ఓకేనా, సో స్పాట్ అంటే ఇది. ఓకేనా, ఎప్పుడైతే వేకెన్సీస్ తెలుస్తాయో వేకెన్సీస్ బట్టి అక్కడ ఉన్న కాలేజ్ యాజమాన్యం వాళ్ళు కండక్ట్ చేసుకుంటారు స్పాట్ అడ్మిషన్స్ అని చెప్పి. ఓకేనా, ఈ ఇంకా పెద్ద డౌట్ ఏంటి అంటే స్పాట్ అడ్మిషన్ వాళ్ళకి స్కాలర్షిప్ వస్తుందా అంటే స్కాలర్షిప్ ఎటువంటిది రాదు. హాస్టల్ ఫీ వస్తుందా అంటే హాస్టల్ ఫీ కూడా రాదు. మీ అంతగా మీ ఓన్ డబ్బులతో మీరే పే చేసుకోవాలి. ఓకేనా, సో అండ్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే స్పాట్ అడ్మిషన్స్ రోజు మన ఫీజ్ 40,000 ఉంటే అప్పుడే స్పాట్లో 40,000 పే చేసేసేయాలని అడుగుతున్నారు. సో అలా కాదు, మీకు ఒకేసారి అంత ఫీజు మీ కాలేజ్ ఫీజు కట్టుకోలేము అనుకుంటే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి మేము ఎంత కట్టగలం స్టార్టింగ్ ఇంకొక 1 మంత్ 2 మంత్స్ ఆగి మేము కడతామని చెప్పండి. 1 మంత్ కూడా కాదు, మీరు లీవ్ లెటర్లో రాసేటప్పుడు మీరు ఒక 10 డేస్లో మిగతాది కడతామని చెప్పి రాయండి. ఓకేనా, ఆ 10 డేస్ తర్వాత ఇంక మీరు కట్టండి, కట్టకపోండి అది సెకండరీ. ఇంక మీరు కాలేజ్ అయిపోయిన తర్వాత కట్టచ్చు. ఓకేనా, వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం లెటర్లో అలా రాయాలి 10 డేస్లో కడతాము అని. సో ఒకేసారి కట్టాల్సిన అవసరం లేదు. మీరు అంత కష్టపడకండి. మీరు కాలేజ్ ప్రిన్సిపల్ ఆఫీస్ దగ్గరికి కానీ హెచ్ఓడి దగ్గరికి కానీ వెళ్ళి మాట్లాడితే వాళ్ళకి ఒక లెటర్ రాసి ఇమ్మంటారు. లెటర్ రాసేసి 10 డేస్లో ఇస్తామని చెప్పండి. ఓకేనా, సో కాకపోతే స్పాట్ అంటే ఏంటి అంటే మనీ కూడా స్పాట్లోనే పే చేయాలి అని చెప్పి అర్థం. ఓకేనా, కానీ మీరు అట్లా ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అంత కష్టపడకండి. మీరు దానికి 40,000 ఉంటే కానీ ఆ 40,000కి మీరు ఆ 40,000కి మీరు ఒక 10,000 15,000 కట్టి 15,000 కట్టి మేము మిగతాది ఒక 10 డేస్లో 15 డేస్లో అరేంజ్ చేస్తామని చెప్పి ఒక లెటర్ రాసి పెట్టేసేయండి. ఓకేనా, మీకు క్లారిటీ వచ్చింది అనుకున్న స్పాట్ అడ్మిషన్స్ గురించి. నాకు తెలిసి ఇంత క్లారిటీగా ఎవరు కూడా చెప్పరు, నేను చెప్పినంత క్లారిటీగా ఎవరు చెప్పరు. కానీ ఎందుకు అన్సబ్స్క్రైబ్ చేసేసుకుంటున్నారు. దయచేసి అన్సబ్స్క్రైబ్ ఎవరు చేయకండి ఛానల్ని. సో నాకు చాలా హట్టింగ్ అనిపించింది. ఒక్క రోజులోనే 20 మంది అన్సబ్స్క్రైబ్ అయిపోయారు. అసలు ఎందుకో నాకు అర్థం కాలేదు. సో మీరు ఇచ్చిన బూస్టింగ్ అలాగే ఉండాలి. అలా ఉంటేనే నేను ఇంకా మీకోసం వీడియోస్ చేయగలను. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. మీరు వచ్చే సబ్స్క్రైబర్స్ని బట్టే నాకు ఒక బూస్టింగ్ వస్తుంది. వీళ్ళ కోసం ఇంకా వీడియోస్ చేయాలి, మన ఛానల్ని ఎంత నమ్మి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అని చెప్పి. కానీ మీరు అలా అన్సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్తే ఏమిటి అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా నేను కూడా డల్ అయిపోతాను. సో అదే చెప్తున్నాను. సో ఎవరు కూడా అన్సబ్స్క్రైబ్ చేయకండి. సబ్స్క్రైబ్ చేసి నాకు హెల్ప్ చేయండి. అండ్ మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ వల్ల నేను ఇంకా మోటివేట్ అవుతాను. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్లు ప్రిన్సెస్. ఓకేనా, ఇంకా ఫర్దర్గా ఇంకా గైడెన్స్ ఇస్తాను. ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి ఏంటి అని చెప్పి నేను చెప్తాను. జాబులకి ఎలా అప్లై చేసుకోవాలి అండ్ రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి. సో ఓవరాల్గా కెరియర్ గైడెన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మన ఛానల్లో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్లు ప్రిన్సెస్.